వెల్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ పిల్లర్స్ బ్లాగ్. నా పేరు షాల్వి సిగ్గా. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా న్యూ ఇయర్ని ఎవరితో ఎలా ఏ రేంజ్లో సెలబ్రేట్ చేశామనేది మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ రోల్ ద ఇంట్రో. As I told you in my previous video, like నా డిసెంబర్ మంత్ ఎంత డిప్రెసింగ్గా పోయిందో, డోంట్ వరీ, ఇక్కడ కూడా అదే ఏడుపు ఏడవనులే. సో లాస్ట్ వీక్ ఉంది చూడండి. సో ఆ లాస్ట్ వీక్ వచ్చేసి ఫుల్ ధమాల్ చేసాము. సో వాట్ హ్యాపెండ్ ఈజ్, మన బెంగాలీ రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు ఒక 4 to 5 మెంబర్స్ అలా ఎప్పుడు పోరు. లైక్ ఒక స్మాల్ ఫ్యామిలీస్ అలా మేము బయట వెళ్ళి కాసేపు షికార్ చేసుకుంటాం కదా, అలా ఎప్పుడు చేయరు. వాళ్ళు ఎప్పుడు గ్యాంగ్ లైక్ 10, 12, 20 మెంబర్స్ అలా ఎప్పుడు కలిసి బయట వెళ్తారు అండ్ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు, మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఈసారి వాళ్ళందరూ కలిసి మన ఇంటికి వచ్చారు. ఐ వాజ్ సో ఆనర్డ్ బికాజ్ వాళ్ళు ఎప్పుడు మన సైడ్ వచ్చారే కానీ మన ఇంటి దాకా ఎప్పుడు వచ్చే ఆపర్చునిటీ దొరకలేదు. బికాజ్ సమ్ పీపుల్ ఆర్ ఇన్ జాబ్స్, కొందరు లీవ్ తీసుకొని, సో ఉన్న కొంచెం లీవ్లో వాళ్ళు బయట ప్లేసెస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఫైనలీ ఈ న్యూ ఇయర్ వాళ్ళు మాతో సెలబ్రేట్ చేయాలనుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇట్ వాజ్ 7 days ప్లాన్. సో ఆ 7 daysలో వాళ్ళు పక్కాగా ఈ ఫలానా డేలో వచ్చేసి ఫలానా ప్లేసెస్ని చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలనేసి ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఎస్పెషలీ నేను మా మదరే ఎక్కువ జర్నీకి వెళ్ళాము. బికాజ్ మన ఇంట్లో వీళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళకు ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్ తోడుగా ఉండాలి. సో మోస్ట్లీ ఫాదరే ఇంట్లో ఉన్నారు. బికాజ్ మా డాడీకి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, బట్ స్టిల్ హీ కాంట్ స్పీక్ తెలుగు. హీ కెన్ అండర్స్టాండ్ బట్ కాంట్ స్పీక్. అందుకే లాంగ్వేజ్ డీలింగ్ అండ్ బయట ప్రపంచంతో అమ్మకే బాగా టచ్ ఉందనుకోండి. నేను కొంచెం దద్దమ్మని, నేను బాగా కంపెనీ ఇచ్చాను అందరికీ, బాగా లైక్ వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేశాను అండ్ హెల్పింగ్ చేయడము. అండ్ మా మదర్ వచ్చేసి మోస్ట్లీ ఆల్ ప్లేసెస్ అంతా ఐడియా ఉంది, ఎవరితో మాట్లాడాలి, ఎలా ఎక్కడ అన్నీ మేనేజ్ చేస్తుంది మా మదర్. సో అలా ఒక 7 daysని మేము ప్లాన్ చేసుకున్నాం. లైక్ ఫస్ట్ డే ఇక్కడ, సెకండ్ డే ఇక్కడ, థర్డ్ డే ఇక్కడ, ఫోర్త్ డే. సో అలా ప్లాన్ చేసుకున్నాం. సో Day 1కి వచ్చేసి మేము తిరుమలకి ప్లాన్ చేసుకున్నాము. బట్ యాజ్ యూ గైజ్ నో, డ్యూ టు పాండమిక్ ఏమవుతుందంటే వీ హ్యావ్ టు బుక్. ఓకే, ఫస్ట్లీ బుక్ చేసుకోవాలి, ఆ తర్వాత మనకు దర్శనం అనేది కుదురుతుంది. లేకపోతే యాక్చువల్లీ వితౌట్ బుకింగ్ నార్మలీ సైట్ చూడడానికి, లైక్ పైన ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా అలా పంపించరు, బుకింగ్ ఉంటేనే పంపిస్తారు. బట్ సమ్హౌ అక్కడ వాళ్ళతో మాట్లాడి మనోళ్ళు పోనీ దర్శనం కాకపోయినా అట్లీస్ట్ బయట నుంచి అయినా లైక్ టెంపుల్కి దండం పెట్టుకుంటాం, అట్లీస్ట్ కొంచెం అలాగైనా ట్రై చేసి. సో ఎంతమందితో మాట్లాడి మేము ఫైనల్గా అక్కడికి వెళ్ళాం. యాక్చువల్లీ అలా పంపించరు, ఓకేనా. సో దే హ్యాడ్ సమ్ కనెక్షన్స్. సో మనం పైకి వెళ్ళాము, చుట్టూరా చూసాము. లైక్ నాకు పేరు కూడా తిరగదు అనుకోండి, జస్ట్ బాగా ఎక్స్ప్లోర్ చేసాము. చాలా లైక్ ఆ గ్రీనరీ, ఆ పీస్ఫుల్నెస్ డిఫరెంట్. బట్ డ్యూ టు పాండమిక్ సేఫ్టీ మెజర్స్ కొందరు ఫాలో అయ్యారు, కొందరు అవ్వలేదు. దిస్ వాజ్ క్లియర్. బట్ ప్లీజ్ గైస్, డోంట్ బీ సో కేర్లెస్. లైక్ మనోళ్లే కదా, వీళ్ళకు ఉండదు అనుకొని మీరు సేఫ్టీ మెజర్స్లో ఎటువంటి లోపం లైక్ రానివ్వకండి. జస్ట్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ హెల్త్, మళ్ళీ పక్కన వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. సో వెళ్ళాము, లడ్లు తీసుకున్నాము, పర్వాలేదు. బట్ ఒక్క ప్రాబ్లం అయింది. లైక్ ఈ ట్రావెల్ చేసేటప్పుడు కదా, పోయేదారి వచ్చేదారి ఒకే వే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, అప్పర్ వాళ్ళు దిగాలంటే పైకి వెళ్ళే వాళ్ళని 1/2 hour ఆపి పెట్టేస్తారు, వాళ్ళందరూ వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళని ఆపేస్తారు, కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళు పోవాలి. సో ఫస్ట్ టైం నా లైఫ్లో నేను తిరుమల వెళ్ళేటప్పుడు 1 నుంచి 2 hours వరకు దారిలో వెయిట్ చేసాం. అండ్ గైస్, బండి మూవ్ అవుతూ ఉంటే అంత ప్రాబ్లం అనిపించదు. బట్ బండి ఎప్పుడైతే స్టాప్ అయిపోయింది, మాకందరికి వేడికి ఆ ప్రాణమే పోయింది. లైక్ ఇట్ వాజ్ అ స్మాల్ మైక్రో అవెన్, వీ వర్ స్టీమింగ్. అండ్
ఈ ఫ్యామిలీ మెంబర్లో ఒక స్మాల్ బేబీ లైక్ నాకు కజన్ సిస్టర్ లానే చాలా చిన్న పాప. పాప కూడా వచ్చింది, తను చాలా సఫోకేట్ అయింది. అండ్ అదొక్కటే ప్రాబ్లం అనిపించింది. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్. అండ్ ఎస్, మేము వెళ్ళేటప్పుడు మాకు దారిలో వచ్చేసి ఒక జింక కూడా వచ్చింది. సో దట్ వాజ్ రియలీ గ్రేట్ అండ్ ఇట్ వాజ్ సో క్యూట్. జంప్ చేస్తూ వెళ్ళిపోయింది. సో ఫైనలీ వి గాట్ డౌన్. ఇంకొక నియర్ బై టెంపుల్లో కూడా మేము కింద నాది ఇదే ప్రాబ్లం, నేను పేర్లు మర్చిపోతుంటా. పేరు ఓకే కిందకు వచ్చి ఇంకొక దగ్గరలోనే ఒక టెంపుల్ ఉన్నింది, అక్కడ వెళ్ళాము. అక్కడ కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. ఓకేనా. సో ఆ క్లోజింగ్ టైం దగ్గర ఉన్నా సరే మాకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళాము. ఖాళీగా ఉన్నింది, హాయిగా దర్శనం చేసుకున్నాము. ఒక 5 నిమిషాలు కూర్చున్నాము, ఆ తర్వాత ఇంటికి రిటర్న్ వచ్చేసాము. సో ఫ్రెండ్స్, డే 2కి వచ్చేసి మేము బీచ్కి వెళ్ళాము. అండ్ దిస్ వాజ్ ది బెస్ట్ ట్రిప్ ఆఫ్ ఆల్. సో ఏమైందంటే ఇక్కడ ఎవరిని మేము ఇంట్లో వదిలిపోలేదు, అందరం వెళ్ళాం. అందరం అంటే ఫ్రూటీ అండ్ రూబీ కూడా. సో ఫుల్లీ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఆ వ్యూ ఏంటి, అండ్ ఏరియా వచ్చేసి అంత క్రౌడెడ్గా కూడా లేదు. ఇట్ వాజ్ ప్రిటీ ఎంటీ అండ్ చాలా కామ్గా ఉన్నింది. ఇసుకలో ఎగిరాము, అంటే మరీ సముద్రంలోకి వెళ్ళలేదు అనుకోండి, బయటే అలలు వస్తుంటాయి కదా, దాంట్లోనే మేము కాసేపు కాళ్ళు చెమ్మ చేసుకొని అలా ఉండిపోయినాము. బికాజ్ అలలు చాలా హెవీగా వస్తూ ఉన్నాయి. సో పిల్లలు అందరం ఉన్నాం కదా, సో రిస్క్ అయిపోతుందనేసి మేము లోపలికి ఎక్కువ పోలేదు. బట్ బయటే బాగానే ఎంజాయ్ చేసుకున్నాము. ఆ ఇసుకలో ఎగరడం ఏంటి, ఆ షెల్స్ ఉన్నాయి చూడండి, షెల్స్ కూడా బాగా, నేనైతే కలెక్ట్ చేయలేదు అనుకోండి, మిగతా వాళ్ళు కలెక్ట్ చేస్తే అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుసా. నేను పిక్చర్స్ కూడా తీసుకోలేదు వాటిని. అండ్ ఫ్రూటీ బాగా ఎంజాయ్ చేసింది, రూబీ కూడా బాగా ఎగిరి దూకింది. రూబీకి అయితే ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మాతో చాలాసార్లు ట్రావెల్ చేసింది. బట్ దిస్ వాజ్ ద ఫస్ట్ ట్రిప్ ఫర్ ఫ్రూటీ అయితే మెంటల్ అయిపోయింది. అందరూ అంటే బెల్ట్తోనే పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ కొన్ని స్ట్రీట్ డాగ్స్ కూడా ఉన్నాయి. రిస్క్ తీసుకోలేదు, అందరం దాన్ని బెల్ట్తోనే కట్టుకొని రన్నింగ్స్ ఎక్కువగా చేసుకున్నాం. సో ఇట్ వాజ్ లైక్ ఫుల్ వసూల్ ట్రిప్. లైక్ చాలా బాగుంది. అక్కడే కూర్చున్నాము, తిన్నాము చాలాసేపు, లైక్ భలే టైంపాస్ అయింది ఆ రోజు. అండ్ రిటర్న్ వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది. నైట్ అయినా ఏంటి, వీళ్ళు గ్యాంగ్ ఫుల్లీ ఎనర్జీగా ఉన్నారు. నైట్ కూడా రూమ్ అంటే మన ఇంటికి రావడం, ఫుల్లీ ఎగిరి దూకడము, డ్యాన్స్లు వేసుకోవడము. లైక్ వాళ్ళేమి మనలాగా యంగ్ ఏజ్ వాళ్ళు కాదు, ఎవ్రీవన్ వేర్ మ్యారీడ్, హ్యాడ్ కిడ్స్. అండ్ పిల్లలే కొంచెం డల్గా కూర్చున్నారే కానీ పెద్దవాళ్ళు ధమాలు, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు తెలుసా. ఇట్ వాజ్ లైక్ స్ట్రెస్సే అనిపించేది కాదు. డే 3కి వచ్చేసి మేము చంద్రగిరి కోటకి అండ్ తిరుపతి జూ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. సో చంద్రగిరి కోటకి ఫస్ట్ వెళ్ళాము. అండ్ అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, స్టార్ట్ నుంచి చెప్తాను. సో వెళ్ళాము, బాగా కొత్త ప్లేస్, గ్రీన్, అంటే మనకి పాతదే అనుకోండి, వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల ఫుల్ మంకీస్. ఎవరైనా మీలో విజిట్ చేసి ఉంటే మీకు బాగా తెలిసి ఉంటుంది అక్కడ మంకీస్ ఏ రేంజ్లో ఉంటుందో. సో వెళ్ళాము, లోపల అంతా చూసుకొచ్చేసాము. ఎస్, ప్రోటోకాల్ బాగానే ఫాలో చేశారు. మాస్క్ వాజ్ ఇంపార్టెంట్, నో కెమెరాస్ అలౌడ్. అండ్ అన్నీ చూసుకొచ్చేసాము కదా, బయట కాసేపు టైంపాస్ చేసుకున్నాము, వ్యూస్ ఎంజాయ్ చేసాము. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే బయట వచ్చామో, బయట ఒక చిప్స్ అంటే స్నాక్ షాప్ అంతా ఉన్నింది. సో ఇంకా మంకీస్కి అర్థమైపోయింది, లైక్ వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కొనుక్కుంటారు, మంచి ఛాన్స్ వీళ్ళ దగ్గర నుంచి లాక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అనేసి వాళ్ళకి అర్థమైపోయింది. మేము చిప్సుల మీద చిప్సులు, ఇక్కడ నేనేం చేస్తున్నాను, 2 చిప్సెస్ నా హ్యాండ్స్లో ఉన్నాయి, అది కూడా నా ఫేవరెట్, ఆశపడి మరీ తీసుకున్నా. అందరికీ చెప్తున్నాను మంకీస్ వస్తాయి జాగ్రత్త, ఇక్కడ మంకీస్ భలే దొంగలు, ఎప్పుడు ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతాయనేసి చెప్తానే ఉన్నాను. తీరా చూస్తే నా చేతి నుంచే పెరుక్కొని వెళ్ళిపోయింది.
అందరు నన్ను ఎట్టు చూసారంటే పెద్ద వచ్చింది మాకు చెప్తా ఉంది నీ దగ్గర నుంచే నీ ఫేవరెట్ చిప్సే లాక్కెళ్ళిపోయింది నా మీద జాలి చూపించి మళ్ళీ నాకు కొనిపించారు. అండ్ అక్కడి నుంచి మేము జూకి వెళ్ళాము. జూలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో తిరుపతి జూకి వెళ్ళేటప్పుడు ఏమైందంటే బస్కి మనము ఎక్స్ట్రా ఫేర్ ఇస్తేనే లైక్ లోపలికి రప్పిస్తారు, రైట్? సో మేము అది అలా చేయలేదు, బస్ని బయట పెట్టేశాము. అండ్ తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్, మ్యాట్ అవన్నీ వచ్చేసి లోపలికి తీసుకెళ్ళాం. అక్కడ తెలిసింది లైక్ ప్లాస్టిక్స్ ఆర్ నాట్ అలౌడ్. లైక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, లేదా ప్లాస్టిక్ కప్స్ కానీ, యూజ్ అండ్ త్రో కప్స్ ఉంటాయి కదా, వాళ్ళు అది లైక్ ఇంకా టూరిస్ట్ తెలుసు కదా, చాలామంది కేర్లెస్గా ఉంటారు, బయట పడేస్తారు. సరౌండింగ్ నీట్నెస్ ఇంపార్టెన్స్ కోసం ఆ ప్లాస్టిక్ బాటిల్స్ లేదా ప్లాస్టిక్ ఏ ఐటెం తెచ్చుకోకూడదు అనేసి అదొక రూల్ పెట్టారు. సో మనం తీసుకోలేదు. బయటే లైక్ ట్రావెల్ బస్ ఒకటి ఉన్నింది, మంది వ్యాన్ లాంటిదే అనుకోండి, పెట్టేసి వెళ్ళిపోయినాం లోపలికి. సో వెళ్తూ వెళ్తూ సైడ్లోనే మేము ఒక సైకిల్ షాప్ ఉంది కదా, అంటే లైక్ 1 అవర్కి ఇంత, 2 అవర్స్కి ఇంత అనేసి సైకిల్స్, అది మేము చూసాం. లైక్ మైండ్లో ఉండిపోయింది. నా కజిన్ బ్రదర్ ఉన్నాడు కదా, వాడికి ఎక్కేసింది, అది తీసుకోవాలి, టైంపాస్ చేసుకోవాలి దాంతో. సో మేము లోపలికి వెళ్ళాం. ఎవరికి అంత లైక్ ఈ 2 to 3 డేస్లో ట్రావెల్ చేసి బాడీ చాలామందికి ఎగ్జాస్ట్ అయింది. సరేలే, అక్కడ మేమేం చేసామంటే మేము 2 సైకిల్స్ తీసేసుకున్నాం, మోటార్ సైకిల్స్. అవి వచ్చేసి 200 రూపీస్ డిపాజిట్ ఇవ్వాలి అండ్ 1 అవర్కి వచ్చేసి 50 రూపీస్. సో మేము 1 by 1. బట్ ప్రాబ్లం ఏమైందంటే గర్ల్స్ ఉన్నాం కదా, మేమందరం వచ్చేసి మస్తు గౌన్లు వేసుకున్నాము. మా తమ్ముడు మాత్రం మంచిగా జీన్స్ ప్యాంట్ అవన్నీ వేసుకున్నాడు. సో గౌన్ వేసాము అండ్ మోటార్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ ఏమంటారు పేరు గుర్తు రావటం లేదు. సో ఆ సైకిల్కి మధ్యలో రాడ్ ఉంటుంది. సో లక్కీలీ నా గౌన్ చాలా పొడుగు కాబట్టి నేను అది యూస్ చేయగలిగాను. సో మేము పిల్లలు వచ్చేసి మా పిల్ల గ్యాంగ్స్ ఉన్నాం కదా, మేము ఎక్కువ లోపలికి పోలేదు, సైకిల్తోనే మా టైంపాస్ అయిపోయింది. ఫుల్ రౌండ్ వేసుకొని పిచ్చిగా ఎంజాయ్ చేసాం. పెద్దవాళ్ళు ఏం చేశారంటే అక్కడే ఒక లైక్ ఆటో, లైక్ జీప్ లాంటిది సంథింగ్, ఆ వెహికల్ పేరు తెలియదు నాకు. వాళ్ళు ఏమంటే పర్ పర్సన్కి ఇంత అనేసి తీసుకుంటారు, సంథింగ్ ఒక రిస్ట్ బ్యాండ్ ఇస్తారు. అండ్ లయన్స్, టైగర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ చూపించడానికి తీసుకెళ్తాము అనేసి చెప్పి తీసుకెళ్లారు. ఇది వింటే మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ వీళ్ళు ఇక్కడే డబ్బు తీసుకున్నారు కదా, 50 రూపీస్ సంథింగ్, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఛార్జ్ తీసుకున్నారు. మనోళ్ళు ఏమనుకున్నారు, ఈ బండి వాళ్ళే లోపలికి తీసుకెళ్ళి మనకు ఆ లయనో టైగరు మొత్తానికి చూపించి తీసుకొని వస్తారు అని మనోళ్ళు అనుకున్నారు. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడే వాళ్ళు టికెట్ లాగా, అంటే ఒక బ్యాండ్ లాగా ఇస్తారు, సమ్ రిస్ట్ బ్యాండ్ లాగా ఇస్తారు, ఒక గుర్తు కోసం ఇచ్చి తీసుకెళ్తారు. అక్కడ డ్రాప్ చేసేస్తారు. డ్రాప్ చేసి మళ్ళీ బస్సు వస్తే అక్కడ మళ్ళీ 50 రూపీస్ ఇచ్చి లోపల. ఇది అన్యాయమా కాదా మీరే చెప్పండి. బయటే క్లియర్గా చెప్పేయాలా, లైక్ ఇక్కడి నుంచి అక్కడ అది పెద్ద డిస్టెన్స్ కూడా కాదు, ఒక 10 నిమిషాలు అట్లా నడుచుకొని వెళ్ళారంటే మీకు శుద్ధంగా జూ అంటే ఆ లయన్ ఏరియా ఉంది కదా, ఎక్కడైతే వెళ్ళి చూస్తారో అది ఈజీగా దొరికిపోతుంది. బట్ వీళ్ళు కొంచెం అన్ఫేర్ అనిపించింది. మనోళ్ళు అయితే భలే డిసప్పాయింట్ అయిపోయారబ్బా ఆ ఏరియాలో. ఇక్కడి నుంచి అంత దూరం తీసుకెళ్లారు, దింపేశారు. అక్కడ మళ్ళీ చెప్తున్నారు వీళ్ళకి మళ్ళీ 50 రూపీస్ ఇస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి మీకు లయనో టైగరో చూపిస్తారు. సరే పోనీలే అబ్బా, మనోళ్ళు వెళ్ళారు, ఇంకా ఎంతో వచ్చేసాం కదా, సరే చూసుకొని పోదామంటే బస్ అంటే ఇంకా లోపల బస్సు రావటంలా. మేబీ అది అంటే ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ జనాలు వెళ్తున్నారు, చాలా వెయిటింగ్ ప్రాసెస్. వాళ్ళు అట్లీస్ట్ 2 to 3 అవర్స్ దాకా అక్కడే ఉన్నారు, అయినా చూసే ఛాన్స్ దొరకలేదు. సో అదొక్కటి మాత్రం నాకు చాలా బ్యాడ్ అనిపించింది. బికాజ్ బయట క్లారిటీగా చెప్పలేదు, లోపలికి వెళ్ళి చూసే ఛాన్స్ కూడా రాలేదు. కాబట్టి వీ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ హ్యూజ్ చీటింగ్. సో మీలో ఎవరైనా జూకి వెళ్ళే అనుకుంటే బయటనే క్లారిఫై చేసుకోండి. బికాజ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యాన్ వాళ్ళు
తీసుకెళ్తారు, అక్కడ దింపేస్తారు మిమ్మల్ని. దింపేసి చూసుకొని రండి, చూస్తే చూసినారు, మీకు వెయిట్ చేసి ఓపిక ఉంటే చూస్తారు, లేకపోతే వచ్చేస్తారు అన్నట్టుగా యాటిట్యూడ్ ఉంటుంది. సో ఇది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామనుకోండి. బట్ పెద్దవాళ్ళు ఏమంటే మనీ కూడా కాదబ్బా, అట్లీస్ట్ ఆనెస్ట్గా బయటే చెప్పేస్తుంటే మేము వెళ్ళకుండా ఉంటాం కదా. అదొక్కటే బ్యాడ్గా జరిగింది. ఓకే, నా లెట్స్ జంప్ టు ద డే 4. సో డే 4కి ఏమైందంటే నా మైండ్ ఎంత యాక్టివ్గా ఉన్నా నా బాడీ మాత్రం బాగా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ చేసి తిరిగి వచ్చేసి బాడీ ఎగ్జాస్ట్ అయిపోయింది. సో నాకు ఊరికే ప్లేస్ టు ప్లేస్ మారే కొద్దికి నాకు కోల్డ్ ఈజీగా ట్రిగర్ అయిపోతుంది. ఇంకా ట్రిగర్ అయిందంటే అది వింటున్నారు కదా, అది ఇప్పటికీ తగ్గనంటుంది. సో డే 4 వచ్చేసి మేము బయట మరి దూరంగా ఏం ప్లాన్ చేసుకోలేదు. నేనైతే బెడ్ రిడన్ అయిపోయాను, రెస్ట్ తీసుకునేస్తున్నా. అండ్ వీళ్ళు ఏం చేశారంటే, మనం ఫిష్ పడుతుంటాం చూడండి, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళారు, ఫిష్ పట్టుకున్నారు, దాన్నే తెచ్చుకున్నారు, కట్ చేశారు, వండుకున్నారు. గైస్, వి బెంగాలీస్ హ్యావ్ హ్యూజ్ అబ్సెషన్ విత్ ఫిష్. సో ఐ డోంట్ నో వై. అంటే నేను బెంగాలీనే, నాకు అంత అబ్సెషన్ లేదు. బట్ ఐ ఆల్వేస్ వండర్ వై వీఆర్ సో అబ్సెస్డ్ విత్ ఫిష్. లైక్ వై అంటే వాళ్ళు ఎంత ఆనందంగా అక్కడి నుంచే నెట్ తెచ్చుకున్నారు. జస్ట్ బిలీవ్ మీ, బెంగాల్ నుంచే వాళ్ళు చేపలు పట్టాలని నెట్ తెచ్చుకున్నారు అండ్ పట్టుకున్నారు. ఆ రోజు లైట్గా వర్షం పడింది. థ్యాంక్ గాడ్, నేను వెళ్ళుంటే మళ్ళీ తడిచిపోయి ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోయి ఉంటుంది నా హెల్త్ కండిషన్. బట్ ఓకే, ఫైన్, వచ్చేసారు. సో డే 4 అలా గడిచింది. వాళ్ళు ఫిష్ పట్టుకున్నారు, ఫిష్ తెచ్చారు, కట్ చేశారు, వండుకున్నారు అండ్ శుద్ధంగా తిన్నారు. డే 5కి వచ్చేసి మేము మా శ్రీకాళహస్తి టెంపుల్ విజిట్ చేసాము. అక్కడ మేము మార్నింగ్ టైం అందరూ కూడా బాగా అలసిపోయారులే, బాగా రెస్ట్ తీసుకున్నారు, లంచ్ చేసుకున్నాము, రెడీ అయిపోయాము. అండ్ లైక్ 7-8 ఆ ప్రాంతంలో గుడికి వెళ్ళాము. సో చాలామంది అనుకున్నారు లైక్ సాయంత్రంగానే క్లోజ్ అయిపోతుంది, బట్ అలాగేం కాదు. మేము మళ్ళీ కాంటాక్ట్ చేసి కనుక్కున్నాం. టెంపుల్ వచ్చేసి నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది అండ్ 9:30కి అంతా మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో 7:30 to 8 ఆ ప్రాంతంలో వెళ్ళాము. ఆటోలోనే బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఈసారి వ్యాన్ అవసరం కాలేదు. వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాం. ఆ రోజు లక్కీగా గుడి కొంచెం ఖాళీగానే ఉన్నింది. అండ్ ఆ టైం కదా, కొంచెం డార్క్ టైం కదా, సో చాలామంది రారు మోస్ట్లీ ఆ టైంలో. అండ్ వెళ్ళాము, బాగా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత గుడి లోపలనే వీళ్ళు షాపింగ్ కూడా చేసుకున్నారు. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. లైక్ నేను ఎంత ట్రై చేసినా ఎస్కేప్ అవ్వలేకపోయాను. సో తడిచిపోయాము. అంటే వెళ్తా మొత్తం తడిచిపోయింది హెడ్ అంతా. అంతే, నాకు ఇంకా మంచి రోజు స్టార్ట్ అయిపోయింది. డే 6కి వచ్చేసి ఇంకా అంతే, నాకు ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా వాళ్ళకి దేంట్లోనూ హెల్ప్ చేయలేకపోయాను. బట్ స్టిల్ ఇంట్లోనే ఉన్నాము, బాగా కూర్చొని రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేసుకున్నాము, పాటలు పాడుకున్నాము. అండ్ ఇంకా నాకు ఎలా అనిపించిందంటే, నేబర్స్ ఏమైనా వచ్చి గలాట చేస్తారా, ఎందుకంటే ఒక్కటే అరుపులు. మేము అరిచి గోల చేసి డ్యాన్స్ వేసుకుంటా, పాట పాడుకుంటా, వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఒకటి తెచ్చుకున్నారు, అది మోగించుకుంటా మోగించుకుంటా. అయ్యో, ఒక్కటే సౌండ్స్. నైట్ 1 o'clock దాకా ఇలానే జరిగింది. నిద్రపోయాం, మళ్ళీ ఫుల్లీ అలసిపోయాం. నెక్స్ట్ డే ఎవ్వరికి రాలని వెళ్దామా ఎక్కడికైనా తిరగదామా అని. అండ్ డే 7th వచ్చేసి ఇంకా 31st వచ్చేసింది. ఆ రోజు మా తాత బర్త్డే కూడా ఉన్నింది కాబట్టి వి సెలబ్రేటెడ్ విత్ ఐస్ క్రీమ్ కేక్. సో ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసాము, మొత్తం లోడి తినేసాము అనుకోండి. అండ్
ఆ రోజే కదా ఇంకా నెక్స్ట్ డేనే మనకు న్యూ ఇయర్ వస్తుందనేసి అంత ఫుడ్ ప్రిపరేషన్ చేసుకున్నాము. బాగా తిన్నాము. బిర్యానీనే, మోస్ట్లీ బిర్యానీ ఉన్నింది. నేను వచ్చేసి ఒక జంగ్లీ చికెన్ అంటే గ్రీన్ చికెన్ టైపే బట్ చాలా డ్రై ఆ ఐటమ్ చేశాను. ఇంకా ఒకటి వచ్చేసి ప్రాన్స్తో మలై కర్రీ ఒకటి చేశారు అండ్ బిర్యానీ. సో ఓవరాల్గా మంచిగా వసూలు చేసుకున్నాము ఈ 7 days. అండ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళే రోజు వచ్చేసింది. సో వాళ్ళందరూ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళేటప్పుడు లిటరలీ ఫ్రూటీ కూడా వాళ్ళతో పాటు బండికి ఎక్కేసింది. షీ వాజ్ సో ఫీలింగ్ సాడ్ అండ్ రూబీ అయితే ఏడుస్తూ ఉన్నింది. నార్మల్లీ రూబీ ఎప్పుడు పట్టించుకోదు యాక్చువల్లీ, బట్ అట్ ఏ టైం ఇంట్లో ఇంతమందిని చూసి సడన్గా వాళ్ళందరూ వెళ్ళేటప్పటికి అవి చాలా ఫీల్ అయిపోయినాయి. ఫైనలీ వాళ్ళు వెళ్ళిపోయారు సేఫ్గా, వాళ్ళ ఇంటికి చేరిపోయారు. బట్ దే స్టిల్ వాంటెడ్ టు స్పెండ్ సమ్ మోర్ టైమ్ అట్ అవర్ హౌస్. నేను కూడా అనుకున్నాను లైక్ మరీ 7 days కళ్ళు మూసి తెరిచే లోపల అసలు గడిచిపోయింది. లైక్ ఒక ప్రెషియస్ మూమెంట్ కదా, అది ఎప్పటికైనా పాస్ అయిపోతుంది. దట్స్ వై ఐ వాజ్ ఫీలింగ్ సో డౌన్. ఐ వాజ్ ఫీలింగ్ సో లైక్ ఎంప్టీ, క్లోజ్డ్. వాళ్ళు ఉండేటప్పుడు లైక్ అనిపించింది వావ్ యార్, లైక్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. లైక్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్. బట్ ఫైనలీ ఇంకా అంతే కదా, ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మళ్ళీ వాటి వెనకే పరిగెత్తాలి. ఇంకా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎవరి హౌస్లో వాళ్ళు వెళ్ళిపోయాము. అండ్ మీరు గమనించారో లేదు, మన బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయింది. ఆ స్టోరీ నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ నో ఈ వీడియో కొంచెం లెంత్ అయిపోయింది బికాజ్ ఆ 7 daysలో ఒకటి తర్వాత ఒకటి ఎక్సైటింగ్ మూమెంట్ నా లైఫ్లో యాడ్ అవుతూ వచ్చింది. అందుకే వీడియోలో కూడా నేను వాటిని యాడ్ చేసుకుంటూ వచ్చేసాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి గైస్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? Christmas. So that's it for today's guys. I hope you like this video. See you in my next video. Bye bye.